ప్రతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది కంపల్సరీగా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టూడెంట్ కిట్ కి సంబంధించింది. సో స్టూడెంట్ కిట్ అనేది ఏ విధంగా ఉంది, దాని యొక్క ఫీడ్బ్యాక్ అనేది తప్పనిసరిగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది మనకు కిట్ 5 ఐటమ్స్ సంబంధించి 5 ఐటమ్స్ కూడా ఎలా ఉన్నాయి, ఏ క్వాలిటీలో ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనం ఫస్ట్ గా మనం ముందుగా డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. డిస్ట్రిక్ట్ తర్వాత మండల్, నేమ్ ఆఫ్ మండల్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ మండల్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్ అనేది ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ద స్కూల్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది, స్కూల్ యూ డైస్ కోడ్. సో ఆ డైస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఐటమ్స్ అనేవి ఏవి రిసీవ్ అయ్యాయి, అంటే మనకు ఏ ఐటమ్స్ అయితే మనకు స్టూడెంట్ కిట్ లో ఉన్నాయో ఆ ఐటమ్స్ అనేవి మనకు ఏమేమి వచ్చాయి, షూస్, బ్యాగ్స్, యూనిఫామ్స్, బెల్ట్స్, నోట్ బుక్స్, ఈ విధంగా మనకు వచ్చినవి మాత్రమే టిక్ పెట్టవలసి ఉంటుంది. సో అవన్నీ కూడా టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ గురించి కూడా మనం ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ కండిషన్ ఆఫ్ ద యూనిఫామ్ క్లాత్ వైల్ రిసీవ్డ్ అట్ ద స్కూల్. స్కూల్ కి వచ్చేటప్పుడు క్లాత్ అనేది ఎలా ఉంది, యూనిఫామ్ క్లాత్ అనేది ఎలా ఉంది. సో ఇక్కడ యావరేజ్ గా నేను తీసుకున్నాను. సో ఈజ్ దేర్ ఎనీ కలర్ ఫేడింగ్ ఇష్యూ డ్యూరింగ్ ద అకాడమిక్ సెషన్. అకాడమిక్ సెషన్ కలర్ ఏమైనా ఫేడ్ ఉందా లేదా, అలాగే లెంత్ కరెక్ట్ గా లెంత్ విత్ సరిపోయిందా, అలాగే మనకు క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది. ఇఫ్ ఎనీ అదర్ ఇష్యూస్ విత్ ద యూనిఫామ్ క్వాలిటీ ప్లీజ్ స్పెసిఫై. సో ఇక్కడ యూనిఫామ్ అనేది నేను గుడ్ గా మరలా తీసుకున్న, స్కూల్కి వచ్చేటప్పుడు బాగానే ఉంది కానీ కలర్ ఫేడ్ అవుతుంది అని కొన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇష్యూస్ ఏవైనా ఉన్నాయంటే అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నో ఇష్యూస్ ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో యూనిఫామ్ తర్వాత ఇప్పుడు షూస్ గురించి మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా స్కూల్ కు వచ్చేటప్పుడు షూస్ అన్ని ఎలా ఉన్నాయి, యావరేజ్ గా ఉన్నాయా, గుడ్ గా ఉన్నాయా, పూర్ గా ఉన్నాయా, అలాగే డ్యూరబిలిటీ అంటే మన్నిక ఎన్ని నెలలు మనకు వస్తుంది అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. తర్వాత ఈజ్ ద సైజ్ ఎలా ఉంది, మ్యాచ్ అవుతున్నాయి లేవా సైజ్ కి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఏవైనా అదర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ దానిని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా షూస్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ షూస్ వచ్చేసరికి ఇక్కడ నా ఒపీనియన్ ప్రకారం పూర్ క్వాలిటీ అండ్ నాట్ కంఫర్టబుల్, సైజ్ కరెక్ట్ గా లేదు, సో ఆ క్వాలిటీ కూడా తక్కువగా ఉందని తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసాం. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కండిషన్ ఆఫ్ ద బ్యాగ్స్ వైల్ రిసీవ్డ్ అట్ ద స్కూల్. స్కూల్కి వచ్చేటప్పుడు స్కూల్ బ్యాగ్స్ అని ఏ విధంగా ఉన్నాయి, అలాగే క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్, బ్యాగ్ మెటీరియల్, బ్యాగ్ యొక్క మెటీరియల్ ఏ విధంగా ఉంది, అలాగే క్వాలిటీ, డ్యూరబిలిటీ మన్నిక ఎన్ని నెలలు వస్తుంది ఆ బ్యాగ్ అనేది, అలాగే బ్యాక్ షోల్డర్ భుజానికి దోపుకున్నటువంటి బెల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతకాలం వస్తుంది, అలాగే జిప్స్ అనేవన్నీ కూడా వర్కింగ్ ప్రాపర్లీగా ఉన్నాయో లేవా, అలాగే మనకు బ్యాగ్ అనేది శాంపుల్ కలర్ అయితే మనకు శాంపుల్ గా ఇచ్చారు, సో దానికి దీనికి కరెక్ట్ గా ఉందా లేదా, సో అలాగే అదర్ ఇష్యూస్ ఏవైనా ఉన్నాయో లేవా. సో ఈ విధంగా మనం బ్యాగ్ సంబంధించి మనం ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత బెల్ట్స్ సంబంధించి బెల్ట్స్ మన పాఠశాలకు వచ్చేటప్పుడు బెల్ట్స్ అనేవి ఏ కండిషన్ లో ఉన్నాయి, గుడ్ తీసుకోవడం జరిగింది. క్వాలిటీ ఆఫ్ ద బెల్ట్ మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉంది, గుడ్ నేను తీసుకోవడం జరిగింది. ఈజ్ లెంత్ ఆఫ్ బెల్ట్ సఫిషియంట్, ఆ పొడవు అనేది సమానంగా సరిగ్గా ఉందా లేదా, సో అక్కడ నేను ఎస్ తీసుకోవడం జరిగింది. ఈజ్ ఎనీ ఇష్యూస్ ఏమంటే నో ఇష్యూస్ నేను తీసుకోవడం జరిగింది. ఏమైనా ఉంటే వాటిని మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా తర్వాత నోట్ బుక్ సంబంధించి మన స్కూల్కి వచ్చేటప్పుడు నోట్ బుక్స్ అని ఎలా ఉన్నాయి, నోట్ బుక్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అదర్ ఏవైనా ఇష్యూస్ ఉన్నాయో లేవా నోట్ బుక్ సంబంధించి, సో సఫిషియెంట్ గా రాలేదని కానీ లేదంటే మనకు సైజ్ చాలడం లేదు కానీ, సో ఏదైనా మనం ఎంటర్ చేసి ఫైనల్ గా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.